ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫైల్స్ దగ్ధం కేసులో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు ఈ కేసును 2 బృందాలుగా విచారిస్తున్నారు. ఓవైపు క్రైమ్ డీఎస్పీ బృందం ఓఎస్డీ రామారావు నివాసంలో విచారణ కొనసాగిస్తుండగా, మరోవైపు పెనుమలూరు సిఐ బృందం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో విచారణ కొనసాగిస్తుంది. విచారణలో భాగంగా ఓఎస్డీ రామారావు నివాసం నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గత 2 రోజులుగా 2 బృందాలు విచారణ కొనసాగుతుంది. ఇక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసులో పలు సెక్షన్ల ఇన్ఛార్జీలను ప్రశ్నిస్తున్నారు. ఇక కేసులో లభ్యమైన పత్రాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కేసులో స్వాధీనం చేసుకున్న ఇన్నోవా కారు వివరాలను సేకరించారు పోలీసులు. కారు రాకపోకల రికార్డులను పరిశీలించారు. ఫైల్స్ దహనం చేసిన రోజున కారు వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఏపీలో లేని ఓఎస్డీ రామారావు అనారోగ్యం కారణంగా హైదరాబాద్లో ఉన్నానని, విచారణకు సహకరిస్తానని పోలీసులకు తెలిపారు. ఫైల్స్ దగ్ధం కేసులో పోలీసులు నేడు మరింత లోతుగా విచారణ చేయనున్నారు. ఏపీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్ దగ్ధం కేసులో విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు మరింత లోతుగా విచారణ చేయనున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయవాడ నుంచి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. రైట్ మల్లికార్జున్, విచారణ వేగవంతం చేయనున్నారని అధికారులు తెలుస్తున్న క్రమంలో అయితే ఈ రోజు ఎవరెవరిని విచారించే అవకాశం కనిపిస్తుంది? ఈ నెల 3వ తారీఖు నైట్ 9:30 ప్రాంతంలో కూడా యనమలకుదురు కట్ట సమీపంలో కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన ఫైల్స్ అనేది దగ్ధం చేసే ప్రయత్నం అయితే అక్కడ జరిగింది. చాలా వరకు ఫైల్స్ అనేవి కూడా కాలిపోయిన పరిస్థితి కూడా అక్కడ ఉంది. హార్డ్ డిస్కులతో పాటు కొంత డేటా అనేది కూడా ఎరేజ్ అయిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ సమయంలోనే అక్కడ ఉన్న ఏదైతే సగం కాలిపోయిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పెనమలూరు పోలీసులు స్వాధీనం చేసుకోవడం, అక్కడున్న డ్రైవర్ ఎవరైతే ఆ అదుపులోకి తీసుకున్నారో డ్రైవర్ని బేస్ చేసుకొని కొంతమంది మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. 4 సెక్షన్ల కింద ఈ కేసు అయితే నమోదవడం జరిగింది. ప్రధానంగా నాగరాజ్ అనే డ్రైవర్తో పాటు అవుట్సోర్సింగ్ అటెండర్గా ఉన్న రూపేందర్తో పాటు ఓఎస్డీగా సమీర్ శర్మ ఓఎస్డీగా పనిచేసిన రామారావు పైన కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదవడం జరిగింది. ఈ ఫైల్స్కు సంబంధించి విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముందుగా ఈ ముగ్గురిని కూడా విచారించిన పోలీసులు కొంత వివరాలని కొంత సమాచారాన్ని సేకరించారు. తర్వాత స్టెప్గా డైరెక్ట్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయానికి కూడా వెళ్ళటం, అక్కడ 7-8 సెక్షన్లకు సంబంధించిన అధికారులతో కూడా వాళ్ళ సమావేశం 7-8 సెక్షన్లకు సంబంధించిన అధికారులతో కూడా వాళ్ళు వివరాలు సమాచారాన్ని సేకరించడం జరిగింది. వాళ్ళపైన ప్రశ్నల వర్షం అయితే కురిపించడం జరిగింది. ఈ డేటాకు సంబంధించి అసలు ఈ ఫైల్స్ అనేవి ఎందుకు వినియోగించిన ఫైల్స్, ఈ ఫైల్స్లో అసలు ఏముంది, అలాగే హార్డ్ డిస్క్కు సంబంధించిన వాటిలో అసలు ఏ డేటా ఉందనేది వివరాలు అయితే వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన పరిస్థితి కూడా కనిపించింది. దాంతోపాటు ముందుగా అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్న ఏదైతే సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీ వద్ద నుంచి కూడా కొన్ని వివరాలు కొన్ని రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కూడా కనిపించింది. అసలు కార్ నెంబర్ ఏదైతే డ్రైవర్ నాగరాజ్ ఇన్నోవా కారు వేసుకొని ఫైల్స్ దగ్ధం చేయడానికి వచ్చారో ఆ కారుకు సంబంధించిన వివరాలను కూడా సేకరించారు. దాంతోపాటు ఆ కారు ఎప్పుడు బయటికి వెళ్తా ఉంది, ఎప్పుడు లోపలికి వస్తూ ఉంది, దానికి సంబంధించిన పూర్తి డేటాను వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. అలాగే ఆ రోజు ఏదైతే 2వ తారీఖు కానీ అది ఫైల్స్ దగ్ధం తగిలిన 3వ తారీఖు కానీ ఈ 2 రోజుల పాటు అసలు ఆ కారు ఎక్కడెక్కడ తిరిగింది, ఆఫీస్లో ఎంత సమయం ఉంది, ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏ సమయం ఉంది, అసలు కారులో ఏమైనా తీసుకెళ్ళేటప్పుడు చెక్ చేశారన్న విషయాల్ని అక్కడున్న సెక్యూరిటీ గార్డులు అడిగి కూడా పోలీసులు వివరాలు అయితే సేకరించడం జరిగింది. 2 బృందాలుగా వీళ్ళందరూ కూడా విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. క్రైమ్ డీఎస్పీ ఆధ్వర్యంలోనేమో ఓఎస్డీ రామారావు నివాసాన్ని తనిఖీ చేస్తూ కూడా అక్కడ ఉన్న కొన్ని కీలక ఫైల్స్ని స్వాధీనం చేసుకోవడం పాటు అక్కడ కొంత విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే 2వ బృందంగా ఎవరైతే సిఐ ఉన్నారో పెనమలూరు సిఐ రామారావుతో కూడా ఒక బృందం ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన ఆఫీసుల్లో ఇక్కడ అధికారులతో కూడా విచారణ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇలా 2 బృందాలుగా ఏర్పడి మరి విచారణ అయితే వేగవంతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కీలక ఫైల్స్ని రామారావు ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తాం. దాంతోపాటు ఇక్కడ ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఫైల్స్లో సమాచారం ఏంటి, అసలు ఈ ఫైల్స్ దేనికి వాడతారు, ఎక్కడి నుంచి ఇవి లీక్ అయ్యాయి, అక్కడ ఓఎస్డీ రామారావు ఆధ్వర్యంలో ఉంటాయా లేకపోతే ఇంకెవరైనా ఆధ్వర్యంలో ఉంటాయి అనేది వివరాల మట్టుకైతే పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుందో ఈ రోజు మరింత లోతుగా విచారణ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.